ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. హీ హాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. ఎక్లేసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 11. ఈ వాక్యం వించిన వారిని ఆ పరమ తండ్రి తప్పక ఆదరించునుగాక. ఆమేన్. మన దేవుడు సమస్తాన్ని కూడా బాగుగా ఎరిగినవాడు. కాలగతులన్నీ కూడా ఆయన వశములో ఉన్నవండి. సమస్తాన్ని బాగుగా చేసినవాడు. ఏ కాలంలో ఏ సమయంలో ఏది చెయ్యాలో, ఏది మనకు మేలో మనకంటే ముందుగా ఎరిగి ఉన్నవాడు మన దేవుడు. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు జ్ఞానం వలన ఆయన భూమిని స్థాపించి, వివేచన వలన ఆకాశ విశాలతను స్థిరపరచెను. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున మనకు సమస్తాన్ని కూడా అనుగ్రహించాడండి. అన్ని కాలంలోకెల్లా త్వరగా గడిచిపోయేది సమయం అండి. మనల్ని సృష్టించిన మన పరమ తండ్రి ఏ సమయంలో మనకు ఏది జరిగించాలో ముందుగానే ప్లాన్ ప్రకారం ఎరిగినవాడు. అయినా కూడా మనుషులం కదండి. మనం ఏదైనా అనుకున్న పని అనుకున్న టైంలో కాకపోతే ఎంతగానో డిసప్పాయింట్మెంట్ అయిపోతూ ఉంటాము. కొన్నిసార్లు అయితే దేవుణ్ణి దూషించే వారిగా ఉంటాము. కానీ మనం నిత్యం సేవించే మన దేవుడు కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. మనం అడిగినప్పుడు ఎప్పుడు ఇస్తే మేలు సమస్తం మనకంటే ఎక్కువగా ముందుగానే ఎరిగి ఉన్నవాడండి. ఎందుకంటే ఆయన మన గురించి ముందుగానే తన జీవ గ్రంథంలో రాస్తూ వచ్చినాడు కదా. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావండి. ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో తనని నమ్మిన బిడ్డల జీవితాలలో దేవుని యొక్క ఉద్దేశాలు కూడా అంత ఉన్నతంగా ఉన్నాయి. దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటిగా జరిగించిన కానాను విందులో ద్రాక్షరసం అయిపోయిందండి. అప్పుడు ఆ పెళ్లి విందు అధికారి ఎంతగానో కంగారు పడిపోయాడు. యేసు తల్లి వచ్చి అయ్యా ద్రాక్షరసం అయిపోయింది కదా అని చెప్పగానే దేవుడు వెంటనే అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని తెలిపాడు. యేసు ఎప్పుడైతే నీళ్లను ద్రాక్షరసంగా తన సమయంలో మార్చాడో అక్కడ అందరూ కూడా దేవుడు చేసిన కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రియులారా, ఈయన సమస్తం కూడా బాగుగా చేసి ఉన్నాడని అందరూ కూడా దేవుణ్ణి తను చేసిన కార్యాన్ని ఎంతగానో ఆ సమయంలో కొనియాడుతూ వచ్చినారు. ప్రియులారా, ఒక్కవేళ ద్రాక్షరసం అయిపోకపోతే దేవుడు గొప్పతనాన్ని వారు తెలుసుకునేవారండి. ఒక్కసారి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి. ప్రియులారా, అలాగే ఆ పరమ తండ్రి తనను నమ్మిన బిడ్డల జీవితాలలో దేవుని యొక్క గొప్పతనం, ఆయన మహిమను మనం కొనియాడాలని, కొన్నిసార్లు దేవుడు తన బిడ్డల ఎడల దయ చూపాలని మన జీవితంలో తన యొక్క కార్యాలను ఆలస్యం చేస్తాడండి. ఆలస్యం చేస్తాడు కానీ నిర్లక్ష్యం చేసేవాడు కాదండి నా యేసయ్య. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కుమార్తె నీ కుమారుని వివాహం ఆలస్యమైపోతుందని మీరు అనుకున్న సమయంలో జరగటం లేదని దుఃఖిస్తున్నావా? నీ భర్త ట్రాన్స్ఫర్ నువ్వు అనుకున్న సమయంలో అనుకున్న ప్లేస్లో జరగటం లేదని బాధపడుతున్నావా? మీ పాప మీ బాబు నీట్ ఎగ్జామ్ కొరకై ప్రిపేర్ అవుతున్న సమయంలో అదే సంవత్సరంలో వారికి సీట్ రావాలని ఎంతగానో ఆందోళన చెందుతున్నారా? నువ్వు అనుకున్న టైంకి ఈఎంఐ క్లియర్ అయిపోతే ఎంత బాగుండు అని ఆశిస్తున్నావా? నువ్వు ఆశించిన స్థాయిలో అనుకున్న సమయానికి ఉద్యోగం వస్తే ఎంత బాగుండు అని ఎదురు చూస్తున్నావా? నువ్వు అనుకున్న సమయంలో నువ్వు స్టార్ట్ చేసిన ఇంటి కన్స్ట్రక్షన్ అయిపోతే ఎంత బాగుండు అని ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మంది అనుకోవచ్చు కదా. అయితే ఆయన నీ జీవితంలో ప్రతిదీ కూడా ముందుగానే సెట్ చేశాడని గుర్తుంచుకో. కానీ నువ్వు అనుకున్న టైంలో కాదు, కానీ దేవుడు నిర్ణయించిన టైంలోనే తప్పక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాడు. కానీ నీ టైంలో కాదు ప్రియులారా. నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని సమయం కోసం ఎదురుచూడు. దేవుడు నీ జీవితంలో కూడా తన కార్యాలను చేయడానికి ఒక్కసారి నువ్వు దేవునికి అవకాశం ఇచ్చి చూడు. తప్పక ఆ పరమ తండ్రి నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే ముందుగానే ఆ పరమ తండ్రి నీ విశ్వాసాన్ని బట్టి నీకు కలుగును గాక అని నిన్ను ఆశీర్వదించే రోజు రాబోతుంది. ఇప్పటి వరకు కూడా ఆలస్యమైపోతుందని, నువ్వు అనుకున్న టైంలో ఆ పని జరగాలి అని ఎన్నో అనర్థాలు తెచ్చుకున్నావు. ఒక్కసారి మనం మార్తా మరియల పరిస్థితి చూస్తే వారి సహోదరుడు లాజరు మరణించాడని
వారు దేవునికి చెప్పినప్పుడు దేవుడు వస్తే ఎంత బాగుండు, మా సహోదరుడు బ్రతికేవాడు కదా అని వారు ఎంతగానో దుఃఖించారు. కానీ దేవుడు వారు ఎదురు చూసిన సమయంలో రాలేదు, కానీ తాను అనుకున్న టైంలో వచ్చాడు. 4 రోజులైన చనిపోయిన లాజరును దేవుడు తిరిగి లేపాడు. అక్కడ దేవుని కార్యానికి అందరూ చూచి ఆశ్చర్యపోయారు. వారు అనుకున్న టైంకి దేవుడు కార్యం చేస్తే ఆయన గొప్పతనం వారంతా తెలుసుకునేవారా అండి? కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు కూడా అనుకోవచ్చు, నేను ఎంతగా కన్నీరు కారుస్తున్నానే, ఇంతగా నిందలను అనుభవిస్తున్నానే, నా దేవుడి పరిస్థితి నుంచి నన్ను విడిపించలేడా అని అనుకోవచ్చు. కానీ దేవునికి తెలియదా నీ బాధ, నీ వేదన? కానీ దేవుని ప్రేమ, ఆయన యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోవాలని, ఆయన మీద ఆధారపడాలని దేవుడు కొంత సమయం ఆలస్యం చేస్తున్నాడు. అయినా కూడా మామిడి చెట్టు ఏ రీతిగా అయితే సంవత్సరం మొత్తం కూడా తన సమయం వచ్చేదాకా ఎలా ఎదురు చూస్తుందో, అలాగే మనం కూడా దేవుని సమయం కోసం ఎదురు చూడాలండి. ఎందుకంటే ప్రతి దానికి కూడా సమయం కలదు. దేని కాలమందు అది చక్కగా నెరవేరినట్లు ఆయన సమస్తం కూడా బాగుగా చేసి ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవ, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో నేటి వరకు కూడా ఉన్నది ఉన్నట్లుగా జరిగించే ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. లోకంలో తండ్రి ప్రత్యేకమైన వారిగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ కొరకై మమ్మల్ని నిర్మించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేని కాలమందు అది చక్కగా నెరవేరినట్లు సమస్తాన్ని కూడా మీరు బాగుగా చేసి ఉన్న తండ్రి, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మా యొక్క కాలగతులన్నీ కూడా మీ యొక్క వశంలో ఉన్నాయి కాబట్టి మేము ఏ విషయానికి కూడా తొందరపడకుండా ప్రతి విషయంలో కూడా మా దేవుడు తప్పకుండా మా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు అని నిశ్చయత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే యొక్క వాగ్దానాన్ని వింటూ వస్తూ ఉన్నారో, ఏ విషయంలో అయితే తొందరపడుతున్నారో, ఈ సమయంలో ఇది అయిపోతే బాగుండు, ఎందుకు ఇంకా మా జీవితంలో ఆలస్యం అయిపోతుందని కన్నీరు కారుస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి సమయాన్ని పక్కన పెట్టి మీ యొక్క సమయంలో తండ్రి మీరు మా జీవితంలో కార్యం జరిగించే విధంగా మీకు ఒక అవకాశం మీ ప్రియులైన బిడ్డలు ఇవ్వటకు వారికి సహాయం చేయండి. అట్టి జ్ఞానం ద్వారా వారందరినీ నింపుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి. వారి యొక్క హృదయాలలో రక్షణ కార్యం జరిగించండి. ఈరోజు ఎవరైతే ఆసక్తిగా వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి యొక్క హృదయ వాంఛనను ఎరిగిన దేవుడవు తండ్రి, వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును కూడా మీరే సఫలం చేస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీరు ఎంతైనా సహాయం చేసే దేవుడవు. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడవు కాదు, ఎడబాయని దేవుడవు కాదు, మరి విడిచిపెట్టే దేవుడవు కానే కాదు. కాబట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. గుండె చెదిరిన వారందరినీ కూడా ఈరోజు బాగు చేయండి తండ్రి. ఈ దినమంతట్లో కూడా మీ సహాయాన్ని సన్నిధానాన్ని కోరుకొని చుండగా కృప చూపిస్తూ రండి. దేవా, ఈనాడు ఎంతోమంది కుటుంబాలలో తండ్రి రక్షణ లేని వారిగా ఉన్నారు. భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ లేదు, భార్యకి రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు తండ్రి. ఈ రీతిగా కుటుంబంలో భార్య భర్తలకు రక్షణ ఉంటే పిల్లలు రక్షింపబడని వారిగా ఉన్నారు. కుటుంబం అంతా రక్షించబడితే మరి కుటుంబ యొక్క సభ్యులు తండ్రి వారి యొక్క బంధుమిత్రులకు రక్షణ లేదు తండ్రి. ఇలాంటి రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేదు అని సెలవిచ్చిన దేవా, ఈనాడు మీ ప్రియులేని బిడ్డలు తండ్రి ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు తండ్రి. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవా, మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకించి ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. విన్న వాక్యం ప్రకారం వారు విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ రండి తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు యవ్వనస్తులని వారు జీవితం మీద విరక్తి చేత వారి అనుకున్నది సాధించలేనిదని, అనుకున్న వారిని వివాహం చేసుకోలేదని తండ్రి, అనుకున్న గోల్ రీచ్ కాలేదని రకరకాల ఆలోచన
ఆలోచనల చేత తండ్రి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అకాల మరణాల పాలవుతున్నారు. అట్టి బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటూ రారా తండ్రి. మీరు ఈ లోకంలో మమ్మల్ని సృష్టించింది, ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, మీ కొరకై పిలుచుకున్నది తండ్రి. మీ నామానికి మహిమ తేవాలని తండ్రి. మేము ఉన్నతమైన స్థానంలో ఉంటే మీరు చూచి సంతోషించాలనే కదా దేవా. అలాంటి ఆత్మహత్య ప్రయత్నాలను ఆపండి తండ్రి. జీవము గల దేవుడైన మీరు మా కొరకే మరణించినారన్న అలాంటి దృష్టి కలిగి మేము మీ కొరకే జీవించే కృపను అనుగ్రహిస్తారని మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళుచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూరండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూరండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరాలను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తురండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూరండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి
ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని, మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.